శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గంగాధర కవి విరచించిన కీరవాణి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ భీష్మజామనస్సీమ నివాసుడై భక్త పెన్నిధియన పరగునెవడు కమలాప్త కోటి సంకాశుడై జగముల వెలుగొందుచున్నట్టి బలియుడెవడు లలిత కౌస్తుభరత్న విలసితద్యుతులచే అక్షీణ సౌందర్యవక్షుడెవడు కళ్యాణగుణ సముత్కర శోభితాంగుడై ఆనందమయ జగదాత్మయవడు కరము చెలువంద మాండవ్యపురమునున్న సరస పాండిత్య వాగ్జాల సముదయుండు వనరుహాక్షుండు యదుకులవర్ధనుండు కేశవుడు వాని తేగదే కీరవాణి. ఈ కీరవాణి మకుటంతో రాసిన ఈ పద్యాలన్నీ కూడా ఒక గోపకాంత ఆ శ్రీకృష్ణుని చూడాలి అనేటువంటి తహతహతో తన చెలికత్తెని, ఆమె పేరు కీరవాణి, ఆ చెలికత్తెని ఆ కేశవుడు, ఇన్ని సద్గుణములు కలిగినటువంటి ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు, నా ప్రియుడు, నన్ను చేరుకునేలాగా చెయ్యి, నీవు వెళ్ళి అతన్ని కలుసుకోవాలనే ఆతృతతో ఉన్నానని చెప్పు అని సందేశం పంపించటమే ఈ శతకమంతా కూడా. శ్రీ భీష్మజా మనస్సీమ నివాసుడై భక్త పెన్నిధియన పరగునెవడు. రుక్మిణీదేవి యొక్క మనస్సీమలో సదా నివాసం ఉంటూ భక్తులకు పెన్నిధి, ఎవరైతే తనను భక్తితో సేవిస్తారో, భక్తితో ప్రేమగా తనను తాను సమర్పిస్తారో తనకు, వారి యందే ఈ శ్రీకృష్ణుడు సదా ఉంటాడు. అలా ఉండేటువంటి ఆ లక్షణం రుక్మిణిలో ఎక్కువ కనిపిస్తుంది. రుక్మిణీదేవి అంతగా తనను తాను సర్వసమర్పణ చేసుకుని ఆ శ్రీకృష్ణుని భక్తితో ప్రేమతో సేవించటం వల్ల ఈ భక్త పెన్నిధి అయినటువంటి ఈ శ్రీకృష్ణుడు ఆవిడ మనస్సులోనే నివాసం ఉంటాడుట. మొట్టమొదట ఈ గోపకాంత సంబోధనే అలా చేస్తున్నది. ఆ రుక్మిణీదేవి మనస్సులో నివసించేటువంటి భక్త పెన్నిధి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నా విరహాన్ని, బాధని తెలియజేయి. కమలాప్త కోటి సంకాశుడై జగముల వెలుగొందుచున్నట్టి బలియుడెవడు. కోటి తామర పువ్వులు వికసించి ఉదయకాంతుల చేత పరిమళ భరితంగా పరమ సౌందర్యవంతముగా ఒక సరస్సులో విప్పారి అందరినీ ఆకర్షిస్తుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ సౌందర్యంగా ఉంటుంది ఈ శ్రీకృష్ణుని యొక్క ఆ మోము. అటువంటి ముఖం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని లలిత కౌస్తుభరత్న విలసితద్యుతులచే అక్షీణ సౌందర్యవక్షుడెవడు. కౌస్తుభమణి కాంతులతో వక్షస్థలంలో ఆయన ధరించటం వల్ల ఆ విరాజిల్లేటువంటి ఆ వక్షస్థలంతో ఉండే ఆ శ్రీకృష్ణునికి నా మనోభావాన్ని తెలియజేయి. కళ్యాణగుణ సముత్కర శోభితాంగుడై ఆనందమయ జగదాత్మయవడు. సకల సద్గుణములతో, కళ్యాణ గుణములతో ఆనందస్వరూపుడై సమస్త జగత్తునందు కూడా సంపూర్ణముగా వ్యాపించి ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుని నీవు నా దగ్గరకు తీసుకునిరా. కరము చెలువంద మాండవ్యపురమునున్న సరస పాండిత్య వాగ్జాల సముదయుండు. సరస పాండిత్య వాక్కులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని నీవు నా దగ్గరకు తోడ్కొనిరా. కృష్ణం వందే జగద్గురు.